వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రిపరేషన్ ప్లాన్ అనమాట. 75 మార్క్స్కి ఎలా తెచ్చుకోవాలి, ఓకేనా? 75 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, ఫస్ట్ మనం చదవాల్సిన సబ్జెక్ట్స్ ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్గా చూసుకుంటే, అదేవిధంగా ఏ టాపిక్స్ ఆ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్క్స్ స్కోర్ వచ్చే టాపిక్స్ ఏంటిది అవి తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూస్తే ఫస్ట్గా మనకున్న సబ్జెక్ట్ ఏంటి ఫ్రెండ్స్? అర్థమెటిక్, అదేవిధంగా రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్ అండ్ జీకే అండ్ జీఏ. చూడండి, ఫస్ట్ అర్థమెటిక్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి? 25 క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్లు వస్తాయి ఫ్రెండ్స్. తర్వాత జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్లు, తర్వాత జీకే అండ్ జీఏ నుంచి 20 మార్కులు వస్తాయి. అయితే ఇప్పుడు చూడండి, మీరు అర్థమెటిక్ మీరు ఎంత మామూలుగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం మనం ఒక సిరీస్ అనేది లాంచ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. డైలీ ఒక మెయిన్ టాపిక్ తీసుకొని దానిపైన ఒక 2 క్వశ్చన్లు అట్లా చెప్తున్నాం. అది ఫాలో అయినా మీరు అట్లీస్ట్గా ఒక 10 క్వశ్చన్లు అయితే 10 నుంచి 15 క్వశ్చన్లు. ఇప్పుడు ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ జీకే అండ్ జీఎస్లో స్ట్రాంగ్ అనేది ఉంటారు, వాళ్ళు అర్థమెటిక్ కాకుంటే. ఇప్పుడు మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయినా కానీ ఒక 20 క్వశ్చన్లు చేయగలుగుతాడు, ఓకేనా? 20 క్వశ్చన్లు చేయగలుగుతాడు, 18 నుంచి 20 క్వశ్చన్లు అయితే చేయగలుగుతాడు అర్థమెటిక్ స్టూడెంట్. అదేవిధంగా రీజనింగ్ అట్లీస్ట్గా 25 క్వశ్చన్లు చేయొచ్చు, 25 నుంచి 28 క్వశ్చన్స్, ఓకేనా? తర్వాత చూసుకుంటే మనం దీంట్లో జనరల్ సైన్స్ ఇది డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు మీరు ఎంత ప్రిపేర్ అయితే అన్ని మార్క్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు జనరల్ సైన్స్ చూసుకుంటే మనం దీంట్లో అట్లీస్ట్గా ఒక 15, ఓకేనా? 15 నుంచి 18 క్వశ్చన్స్ అనుకుందాం. 15 నుంచి 18 క్వశ్చన్స్, ఓకేనా? 15 నుంచి 18 క్వశ్చన్స్. తర్వాత చూసుకుంటే మనం దీంట్లో 20 క్వశ్చన్స్ కదా ఫ్రెండ్స్, ఇది ఒక 10 నుంచి 12 క్వశ్చన్స్. ఒక కూడుకోండి ఫ్రెండ్స్, మొత్తం ఎన్ని మార్క్స్ వస్తాయి? 25 ప్లస్ 40 ప్లస్ 20 70. నార్మల్గా చెప్తున్నాం ఫ్రెండ్స్, ఇది ఏదో నార్మల్ ఫస్ట్ సిచ్యువేషన్లో ఇది 25 ప్లస్ 20 15. మీరు ఇక్కడ 20 కూడా చేయొచ్చు, ఇక్కడ 30/30 కూడా చేసేటోళ్ళు ఉంటారు, 28 కూడా చేయొచ్చు, ఇక్కడ 22 23 చేయొచ్చు. మనం అట్లీస్ట్గా ఒక 70-75 ప్లస్ తెచ్చుకోవడానికి మన ప్రయత్నం మనం చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ ఒక 5 మార్కులు ఎక్కువ పెంచుకోండి. ఇక్కడ మొత్తం ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఇక్కడ 40 ప్లస్ 20 60 ప్లస్ ఇక్కడ 70 మార్కులు వస్తున్నాయి. కానీ మనం పెంచుకోవాలి ఒక 5 మార్క్స్, ఇక్కడ ఒక పెరుగుతాయి, మళ్ళీ ఇక్కడ కూడా పెరగచ్చు, ఇక్కడ మ్యాథ్స్లో ఒక 2 నుంచి 3 చేసుకోవచ్చు, అంతే కదా? ఇప్పుడు జిఎస్ ఇవి 2 స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఇక్కడ 45 మార్కులు మినిమంగా 30 మార్కులు తెచ్చుకుంటే ఈజీగా 70-75 తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మెయిన్గా ఫోకస్ చేసింది దేనిపైన అంటే అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్ అండ్ స్టాటిక్ జీకే ఫ్రెండ్స్, ఓకే? స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, వీటి మీద మీరు ఫోకస్ చేయండి గ్రూప్ డి ప్రిపేర్ అయ్యేటోళ్ళు, ఓకేనా? గ్రూప్ డి ప్రిపేర్ అయ్యేటోళ్ళు వీటి మీద ఫోకస్ చేయండి. అర్థమెటిక్, రీజనింగ్, జిఎస్, జనరల్ సైన్స్, స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, వీటి మీద మీరు ఫోకస్ చేస్తే మీరు ఆల్మోస్ట్గా ఒక 65 నుంచి 70 మార్క్స్ అనేది ఈజీగా చేసుకుంటారు ఫ్రెండ్స్. ఈ 65 నుంచి 70 మార్క్స్ వస్తే మీకు ఈజీగా జాబ్ అనేది కన్ఫర్మ్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? 65 దీంట్లో కూడా ఒక కేటగిరీస్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఈ 65 నుంచి 70 మీరు రా మార్క్స్ తీసుకుంటే అవి నార్మలైజ్ అయ్యి మళ్ళీ మీకు ఎక్కువనే పెరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లో వస్తే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం అర్థమెటిక్ చూసుకుందాం. అర్థమెటిక్లో ఫస్ట్ టాపిక్స్ ఏమేమి చదవాలి? అర్థమెటిక్లో ఫస్ట్ ఏ టాపిక్ చదవాలంటే సింప్లిఫికేషన్, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ సింప్లిఫికేషన్, ఓకేనా? సూక్ష్మీకరణ అని అంటారు, సింప్లిఫికేషన్, ఓకేనా? సింప్లిఫికేషన్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి? ఒక 4 మార్కులు వస్తాయి ఫ్రెండ్స్. తర్వాతకి మనం చూసుకుంటే నంబర్ సిస్టమ్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి? మొత్తం ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్ క్వశ్చన్ చూసి అరే ఎక్కడి నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది చూసి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది నంబర్ సిస్టమ్ నుంచి ఒక 2 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నంబర్ సిస్టమ్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఇక్కడ నుంచి ఒక 2 మార్క్స్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి. తర్వాతకి వెళ్ళి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, ఇక్కడ నుంచి ఒక 2 మార్క్స్. అదేవిధంగా ఏజెస్, వయస్సులు అని అంటారు ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి 1 నుంచి 2 మార్క్స్ రావచ్చు ఫ్రెండ్స్, 1 నుంచి 2 మార్క్స్ అనేది రావచ్చు. అదేవిధంగా రేషియో అండ్ ప్రపోర్షన్లని ఒక 2 మార్క్స్. అదేవిధంగా పర్సంటేజ్ ఈ మెయిన్ టాపిక్ అన్నమాట ఫ్రెండ్స్. ఎస్ఐ అండ్ సిఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇక్కడ నుంచి ఒక 2 మార్క్స్, ఇక్కడ నుంచి ఒక 2 మార్క్స్. అదేవిధంగా పర్సంటేజ్ చెప్పేసిన కదా ఫ్రెండ్స్, ఎస్ఐ అండ్ సిఐ, పర్సంటేజ్. అదేవిధంగా ముఖ్యమైన టాపిక్ ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్ ఫ్రెండ్స్. దీంట్లో నుంచి 4 కూడా క్వశ్చన్ రావచ్చు, ఓకేనా? చెప్పలేం, 2 నుంచి 3 మార్కులు అయితే కన్ఫర్మ్గా వస్తుంది డేటా ఇంటర్ప్రిటేషన్. ఇంకా ఇది చెప్పాలి ఫ్రెండ్స్, ఇప్పుడు రేషియో, ప్రపోర్షన్ అండ్ పార్ట్నర్షిప్ ఫ్రెండ్స్, ఈజీ టాపిక్ అనమాట ఇది. పార్ట్నర్షిప్ ఈజీ టాపిక్స్ ప్లస్ 1 or 2 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది పార్ట్నర్షిప్, ఓకేనా? ఇవి ఫస్ట్ మీరు కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత ఒకవేళ మీకు టైం ఉంటే కొద్దిగా మనకు
ఏంటంటే ఏమంటారు ఫ్రెండ్స్, మనకు అడ్వాన్స్ మ్యాథ్స్ నుంచి ఆల్జిబ్రా అదేవిధంగా మెన్సురేషన్ 2D 3Ds ఉంటాయి కదా ఫ్రెండ్స్, అక్కడ నుంచి తర్వాత కలిగి జియోమెట్రీ. ఈ జామెట్రీ నుంచి వీటిలన్నింటి కలిపి ఒక 3 టాపిక్స్ కలిపి 6 నుంచి 8 మార్కులు రావచ్చు ఫ్రెండ్స్. 6 నుంచి 8 మార్కులు రావచ్చు. నాకు మొత్తం ఇప్పుడు 25 మార్క్స్ కదా మ్యాథమెటిక్స్. మినిమం మీరు ఒక 18 నుంచి 20 వరకు అటెంప్ట్ చేసినా కానీ ఇది చాలా గుడ్ అటెంప్ట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా రైట్ అయి ఉండాలి, ఓకేనా. ఇట్లా చదవండి మీరు. తర్వాత మనం చూసుకుంటే నెక్స్ట్ ఇప్పుడు రీజనింగ్ కదా ఫ్రెండ్స్. రీజనింగ్ ఎన్ని మార్కులకు? 30 మార్కులకు. ఇక్కడ మినిమం మీకు 25 నుంచి 28 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాల్సిందే. రీజనింగ్ ప్రతి ఒక్కరు చేస్తారు ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ చూడండి మీరు సిట్టింగ్ అరేంజ్మెంట్. ఫస్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఒక 4 నుంచి 5 క్వశ్చన్లు వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ కొద్దిగా లెంత్ ఉంటాయి కాబట్టి మీరు డైలీ ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసారనుకోని మీకు ఈజీగా అనేది అయిపోతుంది అనమాట సిట్టింగ్ అరేంజ్మెంట్. తర్వాతకి వెళ్ళి శ్రేణి అని అంటారు. సిరీస్ నుంచి కూడా ఒక 4 మార్క్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సిరీస్ నుంచి ఒక 4 మార్క్స్. అదేవిధంగా కోడింగ్ డీకోడింగ్ నుంచి ఎంత వస్తుంది? 3 మార్క్స్. అదేవిధంగా స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ నుంచి కూడా ఒక 2 మార్క్స్. అనాలజీ ఓకేనా. అనాలజీ గురించి కూడా ఒక 2 నుంచి 3 మార్క్స్ ఫ్రెండ్స్. సిలాలిజమ్స్ ఓకేనా. సిలాలిజం నుంచి కూడా కన్ఫామ్గా ఒక 2 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సిలాలిజం తర్వాత ఇంకా మనం ఏమైనా చెప్పుకోవాలంటే ఏముంది ఫ్రెండ్స్? క్యాలెండర్ క్లాక్ నుంచి కూడా మేబీ ఒకటి లేకుంటే 2 క్వశ్చన్లు అనేవి రావచ్చు ఇక్కడ. క్యాలెండర్ అండ్ క్లాక్. తర్వాతకి వెళ్ళి మనకు కటింగ్ పేపర్స్ ఉంటాయి కదా, కటింగ్ ఫిగర్స్ అట్లా, లేకుంటే కౌంటింగ్ ఫిగర్స్ ఓకేనా. కటింగ్ ఫిగర్స్ లేకుంటే కౌంటింగ్ ఫిగర్స్ ఇక్కడ నుంచి ఒక మార్క్స్ వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంపార్టెంట్ టాపిక్ ఇది కన్ఫామ్గా ఒక క్వశ్చన్ అనేది కన్ఫామ్గా రావడం అనేది జరుగుతుంది ఇక్కడ. మ్యాథమెటికల్ ఆపరేషన్ ఓకేనా. మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి ఒకటి. అదేవిధంగా బ్లడ్ రిలేషన్ నుంచి ఒకటి. ఇలాంటి అంటే మెయిన్ టాపిక్ అన్నమాట. కన్ఫామ్గా అంటే ఇవి చదువుకున్నాం అనుకో మనకు ఒక 50% టాపిక్స్ అనేవి కవర్ అయిపోతాయి, ఓకేనా. ఇప్పుడు 25 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒక 14 నుంచి మీకు 15 మార్కులు వస్తాయి. ఎట్లా ఉంటుంది? మనకు 30 మార్క్స్ కదా ఫ్రెండ్స్. సారీ 14 నుంచి 15 మార్క్స్ వస్తే ఎట్లా ఉంటుంది? ఒక 7 నుంచి 8 టాపిక్స్ నుంచి, ఒక 10 టాపిక్స్ నుంచి. కాబట్టి మీరు చేయాల్సింది ఇదే ఫ్రెండ్స్. ఇలాంటివి మీరు ఫస్ట్ నేర్చుకోండి. లేకుంటే ఇప్పుడు మేము జాబ్ చేస్తాం అట్లా అంటే ఫస్ట్ ఇవి నేర్చుకోండి, తర్వాత వెళ్ళి వేరే చదవండి. కాదు మేము ఆస్పిరెంట్ అంటే మనం డైలీ చేస్తున్నాం కాబట్టి అది ఆ సిరీస్ ఏమంటారు ఫ్రెండ్స్, అది ఫాలో అయిపోతే మీకు ఈజీగా అనేది క్రాక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకున్నది ఏంటి? జనరల్ సైన్స్ అనమాట. ఇక్కడ జనరల్ సైన్స్ ఎంత? 25. మినిమంగా మీరు ఒక 15 నుంచి 20 క్వశ్చన్స్ చేయడానికి ప్రయత్నించండి ఇక్కడ, ఓకేనా. ఫస్ట్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ విద్యుత్. తర్వాతకి వెళ్ళి కాంతి తర్వాత ధ్వని తర్వాత ఫ్రెండ్స్ అయస్కాంతత్వం. తర్వాత వెళ్ళి ఘర్షణ, గ్రావిటేషన్ అని అంటారు కదా ఫ్రెండ్స్, ఘర్షణ. తర్వాత చూసుకుంటే మనం ప్రమాణాలు ఓకేనా. ప్రమాణాలు అండ్ కొలతలు. అదేవిధంగా ఆధునిక భౌతిక శాస్త్రం ఫ్రెండ్స్. ఆధునిక భౌతిక శాస్త్రం. ఈ టాపిక్స్ మీరు మెయిన్గా చదువుకుంటే ఫ్రెండ్స్ మీకు ఈజీగా ఒక 7 నుంచి 8 మార్క్స్ అనేది వస్తాయి ఇక్కడ భౌతిక శాస్త్రంలో. ఇంకా మిగతా ఉంటే ఫ్రెండ్స్ అవి మీరు యూనిట్ మెజర్మెంట్ ఆల్రెడీ చెప్పేసిన కాబట్టి ఇంకా వేరే ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇవి చదివిన తర్వాత అవి చదవండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫిజిక్స్ తర్వాత కెమిస్ట్రీ అయితే పీరియాడిక్ టేబుల్స్, ఆమ్లాలు క్షారాలు ఓకేనా. ఆమ్లాలు పీరియాడిక్ టేబుల్ ఫస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఆమ్లాలు క్షారాలు, తర్వాత లోహాలు ఆలోహాలు, తర్వాత pH వాల్యూస్ ఓకేనా. pH వాల్యూస్ తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫ్రెండ్స్. తర్వాత కెమికల్ రియాక్షన్ కదా ఫ్రెండ్స్. కెమికల్ రియాక్షన్ ఒకటి గుర్తుకొచ్చింది ఫ్రెండ్స్, అది మర్చిపోయింది. ఓకే, కెమికల్ రియాక్షన్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇవి చదవండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇవి చదివితే మీకు ఆల్మోస్ట్గా దీంట్లో వచ్చిన ఒక 6 నుంచి 7 మార్క్స్ అయితే ఈజీగా కవర్ అయిపోతాయి. ఇవి ఫస్ట్ చేసిన తర్వాతనే వేరే అని చేయడానికి ప్రయత్నించండి, ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అనేది ఒక 2 క్వశ్చన్లు రావచ్చు ఫ్రెండ్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అది ఏంది? ఇప్పుడు మిషన్స్ ఉంటాయి కదా, శాటిలైట్స్ అది రీసెర్చ్ సెంటర్స్, వీటి గురించి అంటే మనకు కరెంట్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. అదేవిధంగా ఇప్పుడు మనం బయాలజీలో చూస్తే ఓకేనా, జువాలజీ అని చెప్పచ్చు. ఓకే, బయాలజీ చూసుకుంటే మనం ఫస్ట్ మానవ శరీరం, తర్వాత ఫ్రెండ్స్ కణం. ఈ సెల్స్ నుంచి అయితే చాలా క్వశ్చన్లు అడగడం అని జరిగింది ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్. కణం తర్వాత జంతు సామ్రాజ్యం ఓకేనా. జంతు సామ్రాజ్యం
వృక్ష సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం. జంతు సామ్రాజ్యం తర్వాత వృక్ష సామ్రాజ్యం. తర్వాత చూసుకున్నప్పుడు జెనెటిక్స్, జెనెటిక్స్. తర్వాతకి వెళ్ళి వ్యాధులు, వ్యాధులు, విటమిన్స్. ఇవి అన్నీ కూడా మీరు చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇవి ఇట్లా ప్రిపేర్ అయితే మీరు ఈజీగా అనేది స్కోర్ అనేది మంచి స్కోర్ అనేది చేయొచ్చు. అదేవిధంగా మనం జిఏ నుంచి ఇప్పుడు జిఏ మాట్లాడుకుంటే, ఓకేనా, జిఏ మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ పాలిటీ, ఓకేనా, పాలిటీ నుంచి ఆర్టికల్స్ అండ్ షెడ్యూల్స్, ఆర్టికల్స్ అండ్ షెడ్యూల్. అదేవిధంగా పార్లమెంట్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్, సుప్రీంకోర్టు, ఓకేనా, పార్లమెంట్ అన్ని ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాతకి వెళ్ళి ప్రాథమిక హక్కులు, తర్వాతకి వెళ్ళి ప్రాథమిక హక్కులతో ఆదేశిక సూత్రాలు, తర్వాతకి వెళ్ళి పౌరసత్వం. ఈ టాపిక్స్ మీరు చదువుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. అంటే మెయిన్ టాపిక్స్ అనమాట. ఈ మెయిన్ టాపిక్స్ నుంచి మీరు చదువుకుంటే ఈజీగా మీరు అంటే అక్కడ నుంచి వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి, అక్కడ నుంచి వస్తాయి. కాబట్టి మీరు మెయిన్గా చదువుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత చూసుకుంటే మనం జాగ్రఫీ ఫ్రెండ్స్, ఓకేనా, జాగ్రఫీ గురించి మాట్లాడుకుంటే మనం ఖనిజాలు, ఓకేనా, ఖనిజాలు. తర్వాతకి వెళ్ళి జనాభా, భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం. తర్వాతకి వెళ్ళి నదులు, భారతదేశం మరియు దాని యొక్క భూభాగాలు, ఓకేనా, సరిహద్దులు అట్లా చెప్పొచ్చు. భారతదేశం సరిహద్దులు లేకపోతే భూభాగం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. తర్వాతకి వెళ్ళి మనం మాట్లాడుకుంటే హిస్టరీ ఫ్రెండ్స్, ఓకేనా, హిస్టరీ నుంచి మెయిన్ టాపిక్స్ ఏంటి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు చదువుకోవాల్సింటే గాంధీ ఏరా చూసుకోండి, ఓకేనా, గాంధీ ఏరా, ఢిల్లీ సుల్తాన్స్, మొఘల్స్, సింధు నాగరికత, వేద నాగరికత. అదేవిధంగా మనకు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఏమంటే వాటిని అంటే సిపాయిల తిరుగుబాటు 1857, అక్కడ నుంచి కూడా క్వశ్చన్లు చాలా అడుగుతున్నాయి. అంటే యూరోపియన్లకు రాక, సింధు నాగరికత, వేద నాగరికత, ఢిల్లీ సుల్తాన్స్, మొఘల్స్ అండ్ 1857 రివాల్ట్, అంటే యూరోపియన్ల రాక, అక్కడ నుంచి కూడా క్వశ్చన్లు వస్తాయి ఫ్రెండ్స్. అయితే తర్వాత మనం చూసుకుంటే గుప్త వంశం, మౌర్య సామ్రాజ్యం, ఇక్కడ నుంచి సిక్కులు, ఓకేనా, మరాఠాలు. ఇవి మెయిన్ చదువుకుంటే మీరు సరిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. మెయిన్గా మీరు అంటే ఆల్ ఇన్ వన్ ఒక బుక్ తీసుకున్నా కానీ ఇవన్నీ కూడా టాపిక్ సరిపోతాయి. ఇది ఆల్ ఇన్ వన్, ఓకే, సరిపోతుంది. అంత డెప్త్ ఏం అడిగాడు ఆ క్వశ్చన్స్. తర్వాత మనం చూసుకుంటే ఫ్రెండ్స్ హిస్టరీ అయిపోయింది కదా. ఇప్పుడు ఎకనామిక్ చూసుకుంటే మనీ బ్యాంకింగ్. తర్వాత వెళ్ళి బడ్జెట్ తర్వాత నేషనల్ ఇన్కమ్, ఓకేనా, నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం అని అంటారు కదా, నేషనల్ ఇన్కమ్. తర్వాత వెళ్ళి గవర్నమెంట్ స్కీమ్, ఇక్కడ నుంచి అయితే ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ వస్తుంది ఫ్రెండ్స్. గవర్నమెంట్ స్కీమ్ 5 ఇయర్ ప్లాన్, అంటే ఈ పంచవార్షిక ప్రణాళిక అన్నమాట. పంచవార్షిక ప్రణాళిక అండ్ నీతి ఆయోగ్, నవరత్న కంపెనీలు, ఓకేనా. ఇట్లా చదువుకోండి ఫ్రెండ్స్. మీరు ఇట్లా చదువుకుంటే మీకు ఈజీ అనేది ట్యాకిల్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ని టాపిక్స్ దాదాపు ఒక 60 నుంచి 70 టాపిక్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి నేను మొత్తం జిఎస్ టాపిక్ మొత్తం చూసుకుంటే 125 టాపిక్స్ ఉన్నాయి మెయిన్ టాపిక్స్. అక్కడ నుంచి మీకు కొన్ని ఒక 80 టాపిక్ల నుంచి చెప్పడం జరుగుతుంది ఇక్కడ, ఓకేనా. తర్వాత మనం స్టాటిక్ జీకే, ఓకేనా ఫ్రెండ్స్. స్టాటిక్ జీకేలో ఫస్ట్ చూసుకోవాలంటే స్టాటిక్ జీకేలో నేషనల్ పార్క్, ఓకేనా, నేషనల్ పార్క్స్ అండ్ బయోస్పియర్, నేను స్టాటిక్ జీకే పైన మొత్తం ఎన్ని టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అనేది నేను ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్ సపరేట్గా. ఇప్పుడైతే దాంట్లో చెప్పాను, ఓకేనా. స్టాటిక్ జీకే పైన నేను స్పెషల్గా ఒక వీడియో చేస్తాను. తర్వాత వెళ్ళి మనం కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఫస్ట్ అవార్డ్స్ ఫ్రెండ్స్. తర్వాత వెళ్ళి పర్సన్స్ అంటే అపాయింట్మెంట్స్ ఫ్రెండ్స్, ఓకేనా. అపాయింట్మెంట్స్ అంటే వార్తల్లో నిలిచిన వ్యక్తులు అంటారు కదా. అంటే రీసెంట్లీగా లాంచ్ చేసిన ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా కరెంట్ అఫైర్స్ గురించి, ఆ స్కీమ్స్. అదేవిధంగా స్టేట్స్కి సంబంధించింది, స్టేట్స్ యొక్క గవర్నర్ కానీ, సీఎంస్ కానీ, అదేవిధంగా లోక్సభ, రాజ్యసభ సీట్లు కానీ, ఇలాంటివైనా ఏమైనా ముఖ్యంగా ఏమైనా అంటే స్టేట్ నుంచి ఏదైనా మంచి స్కీమ్ అనేది వచ్చిందా, అలాంటిది అనమాట. అంటే స్పెషల్ డేస్, అదేవిధంగా స్పెషల్ డేస్, ఓకేనా. స్పోర్ట్స్, ఈ టాపిక్ చదువుకోండి ఫ్రెండ్స్. ఈ టాపిక్ చదువుకుంటే ఈజీగా మీరు 75 క్వశ్చన్స్ 75 ఆన్సర్స్ అనేవి చేయొచ్చు ఈజీగా ఫ్రెండ్స్. మీరు ఎవరైనా సరే టెలిగ్రామ్లో మన జాయిన్ కాకుంటే అక్కడ నేను కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ అనేది లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్ని జాయిన్ చేసుకోండి, ఓకేనా. అక్కడ మీకు జనరల్ సైన్స్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్, ఓకేనా ఫ్రెండ్స్. అంటే మీకు ఎట్లా అంటే ఇప్పుడు మొత్తం ప్రీవియస్ ఇయర్ ఎన్సీఆర్టీ బేస్ ప్లస్ అదేవిధంగా లాస్ట్ ఇయర్ జరిగిన ఆర్ఆర్బీ, ఏఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, ఏఎల్పీ కానీ జరిగిన మొత్తం క్వశ్చన్స్ కూడా మీకు అక్కడ నేను ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అక్కడ మీకు జనరల్ సైన్స్ ఆల్మోస్ట్గా కవర్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఒక 15K బిట్స్ నేను అక్కడ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే.